ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ సంథింగ్ అబౌట్ రాము. మేము ఎప్పుడు లిఫ్ట్ దగ్గరే కలుస్తాం, లేకపోతే 5th ఫ్లోర్ రీడింగ్ రూమ్ మెట్ల దగ్గర కలుస్తాం. ఫస్ట్ టైం కోర్ బ్యాచ్లో ఉన్నాడు. యాక్చువల్లీ తన రూమ్మేట్కి లాస్ట్ ఇయర్ ర్యాంక్ వచ్చింది, సాయి చైతన్య. సో నన్ను వచ్చి కోర్ బ్యాచ్ గురించి అడిగావు, గుర్తుందా? ఫస్ట్ he asked me about the core batch, a small flavor in that, honestly to be said. And second thing, ఆ సంవత్సరం ఇంటర్వ్యూ రాలేదు తనకు, మెయిన్స్ క్లియర్ అవ్వలేదు. I saw that fire in his belly on that day. I told him that he will definitely clear, you have to be confident. And ప్రత్యేకం ఏంటంటే సాధు నరసింహారెడ్డి గారు ఐఆర్ఎస్ క్లియర్ చేశారు లాంగ్ బ్యాక్ తెలుగు మీడియంలో. నౌ హీ గాట్ ఇన్ టు ఐపీఎస్. అంటే తను అంటే ఒక ఉదయ్ కృష్ణారెడ్డి అని చెప్పేసి లాస్ట్ ఇయర్ ఐపీఎస్ వచ్చింది, తను తెలుగు మీడియంలో రాశాడు. ఐపీఎస్ అనేది అవన్నీ పక్కన పెడితే తెలుగు మీడియంలో మెటీరియల్స్ కూడా దొరకనప్పుడు వీళ్ళు కష్టపడి అది సాధించడం అనేది చాలామంది స్టూడెంట్స్కి స్ఫూర్తి. అండ్ రాము, కంగ్రాచులేషన్స్ అగైన్. అమ్మ, ఇలా మన రీడింగ్ మన క్యాంపస్లో ఉంటూ ఇక్కడే చదువుకుంటూ మీరు అందరూ చూసారు రోజు తన్ని. మీ అందరి ముందు సక్సెస్ వచ్చినప్పుడు చాలామంది స్టూడెంట్స్కి అది ఇన్స్పిరేషన్ అవుతుంది. అండ్ రిమెంబర్, ఈరోజు ఒక 50 మందో 60 మందో సక్సెస్ అయి ఉండొచ్చు, బట్ దాని వెనక ఇంకో 120 మంది ఫెయిల్ అయి ఉంటారు ఇంటర్వ్యూ దాకా వెళ్ళి. ఏ రోజైతే ఆ 120 మందిని కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకుంటారో ఆ రోజు ఒక ఇన్స్టిట్యూట్కి, ఒక టీచర్కి, ఒక సిస్టమ్కి అర్థం ఉంటుంది. సెలబ్రేట్ సక్సెస్, బట్ ఫెయిల్యూర్ టీచర్స్ మోర్ థింగ్స్ ఫర్ అస్. సో రాము ఈజ్ సక్సెస్ఫుల్ బికాజ్ హీ లెర్న్ ఫ్రమ్ హిస్ ఫెయిల్యూర్. రైట్? మనందరము కూడా ఫెయిల్యూర్ నుంచి నేర్చుకుంటే అందరికీ ర్యాంక్స్ వస్తాయి. జీవితంలో సెటిల్ అవ్వడం చాలా ఈజీ అండి, బట్ ఆ ఫైర్ ఇన్ ద బెల్లీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.